గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం నేను యశోద ఆసుపత్రి దగ్గర ఉన్నాను. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడే చికిత్స కొనసాగుతుంది. ఇంకా విషమంగానే ఉందని చెప్పి వైద్యులు ఇచ్చినటువంటి లేటెస్ట్ హెల్త్ బులెటిన్ బట్టి అర్థమవుతుంది. మా పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే కోలుకోవాలి, మళ్ళీ నియోజకవర్గంలో గతంలో లాగా ప్రజల మధ్యకి రావాలి, ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి నర్సంపేట నుంచి చాలామంది ఆయనకు సంబంధించిన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ నాతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ దగ్గర, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు నర్సంపేట నియోజకవర్గం నుంచి వచ్చారా? అవునండి, నర్సంపేట. నా పేరు సింగిరికొండ మాధవ్ శంకర్. ఓకే. మేమందరం కూడా వ్యాపారస్తులం, అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ మెంబర్లో. నేను రైస్ పిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఓకే. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం ఎట్లా ఉందో మనం గత 4-5 రోజులుగా చూస్తా ఉన్నాం. వెంటిలేటర్ మీదే ఉన్నారు. సో ఆయన త్వరగా రావాలని చెప్పి మీ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా పూజలు కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రజల పట్ల ఆయనకి అంటే ప్రజల్లో ఎలాంటి అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏమంటారు ఆయన మంచితనం గురించి ఒక్కసారి? ఆయన పేదల పక్షపాతి, ప్రధానంగా నిరాడంబరుడు, ఎక్కడ కూడా తను ఏదో గొప్పగా ఉండాలని చూడడు. ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి జన్మించిన వ్యక్తి. రైతుల కష్టాలు, ప్రజల కష్టాలు అన్నీ కూడా పూర్తి తెలిసినటువంటి సమకాలీనటువంటి ఒక తెలంగాణ ఉద్యమ నేత ప్రధానంగా ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారికి ప్రధానంగా అండగా ఉండి ఆ ఉద్యమాన్ని ఎక్కడ కొంచెం ఉద్యమం తగ్గినా కూడా విద్యార్థుల లోపల, అక్కడ ఉన్నటువంటి ఉద్యమ నేతల లోపల, కళాకారుల లోపల ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆ యొక్క ఉద్యమాన్ని గొప్పగా నడిపించినటువంటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఒక మూలస్తంభం లాంటి ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి. మరి అటువంటి సుదర్శన్ రెడ్డి ఈరోజు ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితిని చూసి వేలాది మందిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లు, అక్కడ 2.5 లక్షల జనాభా మన నియోజకవర్గంలో ఉంటుంది. దాదాపుగా జనాభా అందరూ కూడా సరే పార్టీలకు అతీతంగా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అతీతంగా ఒక నాయకుడు మా మధ్యలో ఉండాలి, ఆ భగవంతుని కృప ఆయన కలగాలి అని చెప్పేసి అందరూ కూడా, మహిళలు, ఇంటే పాదిగా ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా. ప్రజల మనసులో అంత గొప్ప చోటు ఎట్లా సంపాదించాడు సార్? ఆయన నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆయన. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గానికి ఒక విజన్ ఉండాలని చెప్పేసి ప్రధానంగా గోదావరి జలాలను ఏవైతున్నాయో అటు పాకాల చెరువులో కానీ, ప్రధానమైనటువంటి చెరువు తెలంగాణ రాష్ట్రంలోని గొప్ప చెరువు, దాని కింద ఒక 50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా మన అక్కడ మాదన్నపేట చెరువు ఉంది, అది కూడా 6,000 ఎకరాల ఆయకట్టు ఉంది. తాగునీటి సౌకర్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు, అక్కడ రైతులకు సమకాలీనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నిర్మాణానికి అభివృద్ధి అయ్యేటువంటి ఒక మెడికల్ కాలేజీని నర్సంపేట ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాది జిల్లా కేంద్రం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయి. అటువంటి నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి నర్సంపేట ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంలో, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కానీ, బీసీ విద్యార్థుల గురుకుల పాఠశాల కానీ, కస్తూరిబా పాఠశాలలు కానీ, సైనిక్ స్కూల్, ఎవరిని ఏ పాఠశాల విద్యా విషయం లోపల ఆయన చేసినటువంటి గొప్ప కృషి ఏంటంటే ఎవరు కూడా మరవలేదన్నమాట. అంటే ఆయన ఏంటంటే తనొక్కడు బాగుపడాలని కాదు, వ్యవస్థ బాగుంటే అందరు బాగుంటారు అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఆయన సివిల్ సప్లై శాఖ చైర్మన్గా, నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా దగ్గర నుంచి చూసి ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళం. సద్విమర్శలు చేసినా స్వీకరించే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అటు నర్సంపేట నియోజకవర్గానికి విద్య విషయం లోపల కానీ, వైద్య విషయం లోపల కానీ, అక్కడ ఉన్నటువంటి జలాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ ఏ విధంగా అన్ని మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఎప్పుడైతే ఈ విధంగా కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారు అని చెప్పి సమాచారం వచ్చిందో వెంటనే మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన అక్కడ హనుమకొండ హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ వెంటనే ఇక్కడ కూడా వచ్చారు, కేసీఆర్ వచ్చారు, మొత్తం వైద్యులతో మాట్లాడారు. సో మీకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? వైద్యులు ఏం చెప్తున్నారు? తాజా బులెటిన్ బట్టి ఏమైనా హోప్ కనిపిస్తుందంటారా? ప్రస్తుతము వాస్తవంగా ఏంటంటే అతనికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇంకొక 72 గంటలు మేము అబ్జర్వ్ చేస్తాం. ఇంకా అమెరికా నుంచి కూడా కొంతమంది 1-2 వైద్యులు పిలిపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మాతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే అమెరికా నుంచి కూడా 1-2 డాక్టర్లు వస్తున్నారు. ఇక ఇది ఇక్కడ జరగని ప్రక్రియ ఎక్కడ కూడా జరగదు అన్నట్టుగానే ఇక్కడ వీలైనంత వరకు అతనికి సేవలు అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల బృందం కావచ్చు,
విశేషంగా పనిచేస్తున్నట్టుగా మేము ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ భగవంతుడు, ఆయన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్తుడు ఆయన. అక్కడ పంబారాట్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం 10,000 మందికి డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయ్యప్ప స్వామిని జలక్రీడలు చేసి అష్టాభిషేకం చేసి 10,000 మందికి అన్నదాన కార్యక్రమానికి ఆయనే అక్కడ మహాన్నదాతగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా, మా సెక్రటరీ గారు, మా యొక్క ఎల్డర్, వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, చంద్రశేఖర్ గారు, కమలాకర్ రెడ్డి గారు, రవీందర్ గారు, వీరందరూ కూడా మేమందరం కూడా కమిటీ మెంబర్స్ అనమాట. మా అందరితో ఆయన ప్రధానంగా అయ్యప్ప భక్తుడు. ఆయన అయ్యప్ప అంటే మా ఇష్టంగా ఉండేది. మా దేవాలయాన్ని కూడా వీలైనంత వరకు కూడా ఏ పని చెప్పినా సహకారం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు. అంటే ఒక భక్తుడిగా, ఒక రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తిగా, వ్యాపార వర్గాల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఉద్యోగుల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఉద్యమ నేతగా, ఆయనను ఈ కోణం ఆ కోణం అనేది కాకుండా ఏ కోణంలో ఆలోచించినా కూడా ఎక్కడ కూడా ఆయన తనకు ఉన్నటువంటి రాజకీయ దర్పాన్ని కానీ, ఆయనకు ఉన్నటువంటి వ్యవహారాన్ని కానీ చూపకుండా నిత్యం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి గొప్ప వ్యక్తి సుదర్శన్. సార్ మీరేం చెప్తారు? ఇలాంటి అయ్యప్ప ఆయన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మేము అయ్యప్ప గుడి దగ్గర. మీరు ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి? మేము 11 గంటలకు వచ్చినాం, 10:30. ఓకే. అంటే ఆయన ఆరోగ్యం పట్ల, అంటే నిత్యం ప్రజల్లో ఉండే ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారా? 3 రోజుల ముందు ఆయనకు కొంచెం నిమోనియా ఉన్నదని చెప్పి హాస్పిటల్ పోయినాట. డాక్టర్ అడ్మిట్ కమ్మన్నాడు, కానీ సరే ఎందుకులే అని చెప్పి ఉద్దేశంతో వచ్చాడు. అడ్మిట్ అయితే మంచిగుండా అనేది అట్లా. సో నియోజకవర్గంలో ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏమంటున్నారు? పెద్దన్నగా తొందరగా కోలుకోవాలి, మళ్ళీ ప్రజల వద్దకు రావాలి, మళ్ళీ మంచి పరిపాలన అందించాలి అని లక్షల మంది ఎదురు చూస్తున్నాం పెద్దన్న కోసం. సో అది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నర్సంపేట నుంచి వస్తూ ఉన్నారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ వచ్చారు, కొంతమంది 11 గంటలకి 12 గంటలకి ఇట్లా వస్తూనే ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలి, అమెరికా నుంచి వచ్చైనా సరే డాక్టర్సు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలి, ఏదో ఒక మిరాకిల్ జరగాలి, మిరాకిల్ జరిగి ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మంచి పాలన అందించాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఇవాళ 2 గంటల తర్వాత ఇంకొక హెల్త్ బులెటిన్ కూడా వస్తుంది. ఆ హెల్త్ బులెటిన్లో ఎలాంటి సమాచారం వస్తున్నది చూడాలి.